So మనం 3D geometry లో PYQ questions లో continuation. So ఈ question చూడండి. The point of intersection of C of the plane. So ఒక plane and line joining the points A and B. So C is the point of intersection of line joining A and B and plane అన్నాడు. సో ప్లేన్ లైన్ ఇంటర్సెక్ట్ అయ్యే పాయింట్ ని C అన్నాడు. సో తర్వాత అది ఏం చేస్తుంది, డివైడ్స్ ది లైన్ సెగ్మెంట్ AB. ఆ పాయింట్ C ఏం చేస్తుంది, డివైడ్స్ ది లైన్ సెగ్మెంట్ AB ఇంటర్నల్లీ ఇన్ ది రేషియో. సో ఇక్కడ ఈ లైన్ మళ్ళీ 2 times పడింది. సో ఇది లైన్ లేదు, సో ఈ లైన్ తీసేయండి. క్వశ్చన్లో ప్రింటింగ్లో 2 types పై లైన్ 2 times వచ్చింది మీకు. సో ఇది సో ఏంటి, సి డివైడ్స్ ది లైన్ సెగ్మెంట్ ఏబి ఇంటర్నల్లీ ఇన్ ది రేషియో k:1. సో దాంతో పెద్ద అవసరం కూడా ఏం లేదు. నెక్స్ట్ ఇఫ్ ఏబిసిఆర్ సో మాడ్ ఏ మాడ్ బి మాడ్ సి బ్రాకెట్లో అది ఇచ్చాడు, కోఫ్రైమ్ అన్నాడు, దాని గురించి లాస్ట్లో చూసుకుందాం. సో ఏబిసిఆర్ డైరెక్షన్ రేషియోస్ ఆఫ్ ది పర్పెండిక్యులర్. So ABCR direction ratios of the perpendicular from point C to this line. From point C to this line. అయితే mod of A plus B plus C వాల్యూ కావాలి. ఇది ప్లేన్ ని AB అనే లైన్ ఇంటర్సెక్ట్ అవుతుంది. సో ఇది A, సో లైన్ AB అనే లైన్. So C is the point of intersection of plane and line. C is the point of intersection of line and plane. సో ఫస్ట్ మనం ఏం చేస్తామంటే లైన్ ఈక్వేషన్ కనుక్కుందాం. సో లైన్ మీద 2 points A అనే పాయింట్ తెలుసు, B అనే పాయింట్ తెలుసు. సో లైన్ ఈక్వేషన్ కావాలంటే పాయింట్ అండ్ డైరెక్షన్ రేషియోస్ కావాలి. సో మనకి ఏబి డిఆర్స్ కనుక్కోవచ్చు. ఏబి డిఆర్స్ ఏ అనే పాయింట్ తెలుసు, బి అనే పాయింట్ తెలుసు. సో డిఆర్స్ ఆఫ్ ఏబి అంటే ఏంటి, డిఫరెన్స్ ఆఫ్ ది ఎక్స్ కోఆర్డినేట్స్ అంటే 2 - -3 ఎంత 5. నెక్స్ట్ డిఫరెన్స్ ఆఫ్ ది వై కోఆర్డినేట్స్ 10 వస్తుంది, డైరెక్ట్ రాసేస్తున్నాను. నెక్స్ట్ డిఫరెన్స్ ఆఫ్ ది జెడ్ కోఆర్డినేట్స్ -3 -1 -4 వస్తుంది. సో 5 10 -4 డిఆర్స్. సో డిఆర్స్ ఆఫ్ ఏబి. నెక్స్ట్ లైన్ ఈక్వేషన్ కావాలంటే మనకి ఈ లైన్ మీద 2 points తెలుసు, ఏ తెలుసు, బి తెలుసు. మీ ఇష్టం ఏ పాయింట్ అనేది తీసుకోండి, మీ ఇష్టం. సో బి అనే పాయింట్ తీసుకుందాం. సో లైన్ ఈక్వేషన్ ఏంటి, ఎక్స్ మైనస్ ఏబి. మీ ఇష్టం ఏది తీసుకున్నా ఏం కాదు. సో బోత్ ఆర్ లైస్ ఆన్ ఏబి కాబట్టి లైన్ మీద ఒక పాయింట్, లైన్ ఈక్వేషన్ కావాలంటే లైన్ మీద ఒక పాయింట్ తెలుసు కావాలి. కానీ మీకు 2 points తెలుసు, రెండింటిలో మీ ఇష్టం ఏది తీసుకున్నా ఏం కాదు. సో ఇప్పుడు ఎక్స్ మైనస్ బి అనే పాయింట్ తీసుకుంటే ఎక్స్ మైనస్ x2 బై ఎంత డిఆర్ ఎంత 5. నెక్స్ట్ y-4/10. సో y-4/10. నెక్స్ట్ జెడ్ -3 z+3/-4. సో ఇప్పుడు ఏబి లైన్ ఈక్వేషన్ వచ్చింది. ఇదేంటి, ఏబి లైన్ ఈక్వేషన్. అయితే ఇక్కడ సి అనేది కూడా లైన్ మీదే ఉంటుంది. సో మనం ఇప్పుడు దీన్ని లాంబ్డా అనుకుంటే మనము ఏబి లైన్ మీద ఒక జనరల్ పాయింట్ అంటే పారామెట్రిక్ పాయింట్ వస్తుంది. సో మనం చాలాసార్లు చేసాం. ఏంటి, సో ఈ రెండింటిని ఈక్వేట్ చేస్తే ఎక్స్ వాల్యూ లాంబ్డాలో వస్తుంది ఇది. అలాగే ఈ రెండు ఈక్వేట్ చేస్తే వై వాల్యూ కూడా లాంబ్డాలో వస్తుంది. నెక్స్ట్ లాస్ట్ రెండు ఈక్వేట్ చేస్తే కూడా లాంబ్డా వస్తుంది. దిస్ ఇస్ ద జనరల్ పాయింట్ ఆన్ ది లైన్ ఏబి. సో ఏబి మీద జనరల్ పాయింట్ పారామెట్రిక్ పాయింట్ తెలిస్తే మనం ఏమనుకోవచ్చు, ఆ పాయింట్ని మనకు కావాల్సిన పాయింట్ని మనం అజ్యూమ్ చేసుకుంటాం. అంటే ఆ పాయింట్ సి అనుకుందాం. మరి సి అయితే అంటే మనకు కావాల్సిన జనరల్ పాయింట్, మనకి ఏ పాయింట్ కావాలి, సి కావాలి కాబట్టి సి అనుకుంటే మరి సి అనేది ఏంటి, ఈజ్ ఆల్సో లైస్ ఆన్ ప్లేన్ కదా. పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ ఆఫ్ లైన్ అండ్ ప్లేన్ అంటే సో దట్ లైస్ ఆన్ బోత్ లైన్ అండ్ ప్లేన్. సి అనేది ప్లేన్ మీద కూడా ఉండాలి కాబట్టి సి అనే పాయింట్ ఏం చేయాలి, ప్లేన్ ఈక్వేషన్ ని సాటిస్ఫై అవ్వాలి. సో సి అనే పాయింట్ ప్లేన్ ఈక్వేషన్ సాటిస్ఫై అవ్వాలి అంటే ఈ పాయింట్ తీసుకెళ్ళి ఈ ప్లేన్ ఈక్వేషన్ లో సబ్స్టిట్యూట్ చేసేయండి. సో ఎక్స్ ప్లేస్లో ఇది, వై ప్లేస్లో జెడ్ ప్లేస్లో సబ్స్టిట్యూట్ చేసేస్తే ప్లేన్ ఈక్వేషన్ సబ్స్టిట్యూట్ చేస్తే అప్పుడు మీకు లాంబ్డా వాల్యూ వస్తుంది. ఈ లాంబ్డా వాల్యూ తీసుకొచ్చి మనం ఇందులో రాసేస్తే మీకు ఏమొస్తుంది, సి అనే పాయింట్ వచ్చేస్తుంది. ఇప్పుడు సి అనే పాయింట్ వచ్చిన తర్వాత ఇప్పుడు ఏమంటున్నాడు, సో ఆ పాయింట్ నుంచి పర్పెండిక్యులర్ డ్రాప్ చేస్తున్నాం. ఇక్కడ ఏంటి, సి నుంచి ఈ లైన్కి పర్పెండిక్యులర్ డ్రాప్ చేస్తున్నాం. అంటే సి నుంచి ఒక లైన్కి వేరే డిఫరెంట్ లైన్ ఇచ్చాడు. ఇప్పుడు సిఎన్ నుంచి ఈ లైన్కి మనకి, సో సి అనే పాయింట్ నుంచి ఈ లైన్కి పర్పెండిక్యులర్ డ్రాప్ చేస్తే ఈ పర్పెండిక్యులర్స్ డిఆర్స్ ఏమి ఇచ్చాడు, ఏబిసి ఇచ్చాడు. మరి లైన్ ఈక్వేషన్ ఏంటి, ఇదే కదా. సో కాకపోతే ఇక్కడ చిన్న ట్విస్ట్ ఉంది.
లైన్ ఈక్వేషన్లో ఎప్పుడు కూడా మనకి XYZ కోఎఫిషియెంట్స్ 1 ఉండాలి కాబట్టి కొద్దిగా మాడిఫై చేయండి. ఇక్కడ చూడండి 1 - x ఉంది కాబట్టి ఏం చేస్తారు, బోత్ న్యూమరేటర్ అండ్ డినామినేటర్ -1 డివైడ్ చేస్తే x - 1 -1 నెక్స్ట్ y + 4/2 ఈక్వల్ టు z + 2/3. సో ఇప్పుడు మనకి లైన్ ఈక్వేషన్ వచ్చింది. అంటే ఇక్కడ ఈ లైన్ ఈక్వేషన్ ఇంతకుముందు వచ్చిన దాంట్లో అక్కడ XYZ కోఎఫిషియెంట్స్ 1 లేవు. మనం ఖచ్చితంగా XYZ కోఎఫిషియెంట్స్ 1 తీసుకోవాలి. చేసిన తర్వాత అప్పుడు డినామినేటర్లో ఉన్నాయి డిఆర్స్ అవుతాయి. ఇవి డిఆర్స్ కావు, 1 2 3 కాదు డిఆర్స్. డిఆర్స్ ఏంటి, -1 ఈ లైన్ డిఆర్స్. సో -1 2 3 ఈ లైన్ డిఆర్స్ అవుతాయి. ఇప్పుడు పర్పెండిక్యులర్ డ్రాప్ చేస్తున్నా మనం పుట్ ఆఫ్ ది పర్పెండిక్యులర్. ఇప్పుడు పర్పెండిక్యులర్ ఏమడిగాడు ఇక్కడ, ఈ లైన్ డిఆర్స్ అడిగాడు. ఏబిసి అదే కదా మనకి అడుగుతుంది, A + B + C వాల్యూ డిఆర్స్ కావాలి. సో ఫస్ట్ మనం పుట్ ఆఫ్ ది పర్పెండిక్యులర్ అనుకుందాం. సో పుట్ ఆఫ్ ది పర్పెండిక్యులర్ డి అనుకుంటే, సో ఈ లైన్ ఈక్వేషన్ ఆల్రెడీ తెలుసు. సో ఈక్వల్ టు దీన్ని ఏమనుకుంటాం, మ్యూ అనుకోండి. సో ఇదేంటి లైన్ ఈక్వేషన్. సో ఈక్వల్ టు మ్యూ అనుకుంటే దీని నుంచి XYZ వాల్యూస్ వచ్చేస్తాయి. సో మ్యూ అనుకుంటే దీని నుంచి XYZ వాల్యూస్ వచ్చేస్తాయి, X అండ్ YZ అన్నీ వచ్చేస్తాయి. సో X వాల్యూ ఏంటి, -1 × మ్యూ మ్యూ. సో -1 అడిపోతే +1. అలాగే నెక్స్ట్ ఈ రెండు ఈక్వేట్ చేస్తే y వాల్యూ ఏమొస్తుంది, 2 × మ్యూ 2 మ్యూ. 4 అటు వెళ్ళిపోతే -4. నెక్స్ట్ ఇది అటు వెళ్ళిపోతే 3 మ్యూ. 2 అటు వెళ్ళిపోతే -2 వస్తుంది. 2 అటు వెళ్ళిపోతే -2. సో మనకి పుట్ ఆఫ్ ది పర్పెండిక్యులర్ వచ్చింది. ఆల్రెడీ సి అనే పాయింట్ మనకు తెలుసు. సి అనే పాయింట్ ఆల్రెడీ మనకి ఇంతకుముందు వచ్చు. సో సి అనే పాయింట్ తెలుసు, డి అనే పాయింట్ రఫ్గా తెలుసు. అంటే ఇందులో అన్నోన్ ఉంది కాబట్టి రఫ్గా తెలుసు. సో సిడి రెండు తెలిస్తే, 2 పాయింట్స్ తెలిస్తే అప్పుడు ఈ లైన్ డిఆర్స్ కనుక్కోవచ్చు. సో మనం ఇంతకుముందు పుట్ ఆఫ్ ది పర్పెండిక్యులర్ చేసాం కదా, అవే కాన్సెప్ట్స్. సో ఏం చేస్తాం అప్పుడు, డిఫరెన్స్ ఆఫ్ ది x కోఆర్డినేట్స్, డిఫరెన్స్ ఆఫ్ ది y కోఆర్డినేట్స్, డిఫరెన్స్ ఆఫ్ ది z కోఆర్డినేట్స్. అంటే డీలో x కోఆర్డినేట్ మైనస్ సిలో x కోఆర్డినేట్. సో చేసేస్తే మనకి సిడి డిఆర్స్ వచ్చేస్తాయి. సి అనే పాయింట్ తెలుసు, డి అనే పాయింట్ తెలుసు. రెండిట్లో డిఫరెన్స్ ఆఫ్ ది x కోఆర్డినేట్స్, డిఫరెన్స్ ఆఫ్ ది y కోఆర్డినేట్స్, డిఫరెన్స్ ఆఫ్ ది z కోఆర్డినేట్స్ రాసేయండి. సో జనరల్గా మనం చాలాసార్లు డిస్కస్ చేసాం కాబట్టి సో సింప్లిఫికేషన్ ఏం చెప్పట్లేదు, జస్ట్ ప్రాసెస్. సో అప్పుడు మనకి సిడి డిఆర్స్ వస్తాయి. సో సిడి డిఆర్స్ ఏంటి, అవి ఏబిసినే కదా. సో నెక్స్ట్ ఇప్పుడు సిడి డిఆర్స్ వచ్చిన తర్వాత సిడి ఏమవుతుందంటే ఈ లైన్కి పర్పెండిక్యులర్ అవుతుంది. అప్పుడు రెండింటి డాట్ పెట్టి ఏం కావాలి, ఈ లైన్ డిఆర్స్ తెలుసు, నెక్స్ట్ ఈ లైన్ డిఆర్స్ ఏంటి -1 2 3. సో 2 లైన్స్ పర్పెండిక్యులర్ కాబట్టి వాటి డాట్ ప్రోడక్ట్ ఏమవుతుంది, 0 అవుతుంది. సో సిడి డాట్, సో ఈ లైన్ డిఆర్స్ ఏంటి -1 2 3. అంటే వెక్టార్స్లో వస్తే -i + 2j + 3k. సో డాట్ ప్రోడక్ట్ 0 అవుతుంది. మీ సిడి డిఆర్స్ తెలుసు కదా. సో సిడి డిఆర్స్లో కూడా మీరు ఐజేకల్ రాస్తే సిడి వెక్టార్ వస్తుంది. సో రెండింటికి డాట్ ప్రోడక్ట్ 0 చేసేస్తే అప్పుడు మీకు మ్యూ వాల్యూ వచ్చేస్తుంది. ఆ మ్యూ వాల్యూ వచ్చిందనుకోండి, ఆ మ్యూ వాల్యూ తీసుకొచ్చి సిడి డిఆర్స్లో సబ్స్టిట్యూట్ చేస్తారు. సో సిడి డిఆర్స్ ఏంటి ఇవి చూసుకొని ఒకసారి సిడి డిఆర్స్. సో డి వాల్యూ ఏంటి -μ +1 -1/3. అంటే ఏమొస్తుంది మీకు సిడి డిఆర్స్ అంటే -μ 1 - 1/3 ఎంత 2/3 వస్తుంది. అలాగే నెక్స్ట్ డిఫరెన్స్ ఆఫ్ ది y కోఆర్డినేట్స్ 2μ -4 -2/3 చేసేస్తే అప్పుడు ఈ వాల్యూ వచ్చేస్తుంది. అలాగే నెక్స్ట్ డిఫరెన్స్ ఆఫ్ ది z కోఆర్డినేట్స్ చేస్తే ఇది వచ్చేస్తుంది. ఇప్పుడు మీకు ఇవేంటి డిఆర్స్. సో ఇవేంటి డిఆర్స్. మనకు కావాల్సింది ఏబిసి వాల్యూస్, డిఆర్సే కదా. కాబట్టి ఇందులో మీ వాల్యూ సబ్స్టిట్యూట్ చేయండి. మీ వాల్యూ ఎంత 11/4 ఇందులో సబ్స్టిట్యూట్ చేసేస్తే ఈ రౌండ్లో అప్పుడు ఏమొస్తుంది, దీని వాల్యూ 5/42 వస్తుంది. ఇందులో సబ్స్టిట్యూట్ చేసేయండి, దాని వాల్యూ 130/42 వస్తుంది. నెక్స్ట్ ఇందులో సబ్స్టిట్యూట్ చేయండి, 85/42 వస్తుంది. ఇది సిడి డిఆర్స్. సో సిడి వెక్టార్ ఐజేకేలు తీసేస్తే మీకు ఏమొస్తుంది, డిఆర్స్ వస్తాయి. అయితే మరి ఆన్సర్ ఐజేకేలు తీసేస్తే డిఆర్స్ ఏంటి ఇక్కడ 5/42 130/42 నెక్స్ట్ 85/42. మరి డిఆర్స్ మరి ఇవి కదా, మరి ఆన్సర్ అది వేరే ఉంది. డిఆర్స్ అంటే ఇన్ఫినైట్ ఉంటాయి, డిఆర్స్ ఇన్ఫినైట్ ఉంటాయి. మరి ఏం ఆన్సర్ అయ్యాలి అంటే ఇక్కడ మనకి ఇచ్చాడు ఏబిసిలు ఏమన్నాడు, కోప్రైమ్స్ అన్నాడు. mod A mod B mod C ఆర్ కోప్రైమ్స్ అన్నాడు. సో ఫస్ట్ అయితే అన్నింటిలో కూడా బై డినామినేటర్ లేకుండా చేయడం ఫస్ట్ టార్గెట్. సో డినామినేటర్ లేకుండా ఆన్సర్స్ డినామినేటర్ లేకుండా రాయాలి. సో అన్నింటిలో 42 క్యాన్సిల్ చేసేస్తే అప్పుడు మీకు ఏమొస్తుంది 5 130 85 వస్తుంది. సో నెక్స్ట్ ఇప్పుడు 5 130 85 వచ్చిన తర్వాత ఇవి డిఆర్స్.
కైనా స్టిల్ ఆన్సర్ మీకు లేదు. అప్పుడు ఏం చేయాలి మీరు? సో ఇది -130 ఇది. సో ఇక్కడ మైనస్ ఉంది, సో -130. సో అయినా కూడా ఆన్సర్ లేదు అంటే అప్పుడు ఏం చేస్తారు? ఇక్కడ కూడా మైనస్ ఉంది, -5/42 ఇది. సో ఇప్పుడు మన అయినా కూడా ఆన్సర్ లేదు. మనకి ఇక్కడ ఏమన్నాడు? ఏబిసి కోప్రైమ్స్ అన్నాడు, అంటే కామన్ డివైజర్ ఉండకూడదు. సో ఇవన్నీ కూడా 5తో డివైడ్ అవుతాయి కాబట్టి 5తో డివైడ్ చేయండి. 5తో డివైడ్ చేస్తే ఆన్సర్ వస్తుంది. 5 డివైడ్ చేస్తే -1, దీన్ని 5తో డివైడ్ చేస్తే -26, 85/5 ఎంత? 17. ఇప్పుడు ఇక్కడ కూడా మనకి కామన్ డివైజర్ లేదు కాబట్టి ఇవి కోప్రైమ్స్. కోప్రైమ్స్ అంటే ఏంటి? దెర్ ఈజ్ నో కామన్ డివైజర్ ఎక్సెప్ట్ 1 తప్పించి వేరే కామన్ డివైజర్ ఉండకూడదు. సో ఇప్పుడు మనకి లీస్ట్ నెంబర్స్లో రాశాం. దీని ప్రపోర్షనల్స్ అన్నీ డిఆర్సే కాదు, అది కోప్రైమ్స్ అన్నాడు కాబట్టి సో కామన్ డివైజర్ ఉండకూడదు అదర్ దాన్ 1 కాబట్టి ఇది ఒకటే పాసిబిలిటీ ఉంటుంది. సో మన నెక్స్ట్ ఇలా రాసిన ఏం కాదు అంటే 1, 26, -17 అంటే అన్నిటిని నెగిటివ్ పెట్టి మల్టిప్లికేషన్ ఇస్తే ఇది కూడా ఓకే, నో ప్రాబ్లం. ఇక్కడ అడిగింది mod A mod B ప్లస్ mod C వాల్యూ. సో వాటిని అన్నిటిని యాడ్ చేసేసి అంటే ఏమొస్తుంది మీకు అంటే ఇక్కడ మీకు -10 వస్తుంది. -10 mod ఉంది కాబట్టి +10 ఇలా రాశారు అనుకోండి, మీకు డైరెక్ట్గా +10 వస్తుంది. ఆన్సర్లో ఎటువంటి మార్పు ఏమి ఉండదు. అలా రాసిన ఇలా రాసిన ఆన్సర్లో ఏమి ఏమి ఉండదు, ఎందుకంటే ఇక్కడ మాడ్ ఉంది కాబట్టి మీకు ఎటువంటి డిఫరెన్స్ అనేది ఉండదు. సో నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. రెండు లైన్స్ ఇచ్చాడు, ఇంటర్సెక్టెడ్ పాయింట్ P అన్నాడు. సో 2 లైన్స్ ఇచ్చి ఇంటర్సెక్టెడ్ పాయింట్ P అన్నాడు. సో ఫస్ట్ రెండింటి మీద ఇదేంటి ఈక్వల్ టు లాంబ్డా అనుకుందాం, సెకండ్ లైన్ ఈక్వల్ టు మ్యూ అనుకుంటే రెండిట్లో పారామెట్రిక్ పాయింట్ వస్తుంది. అంటే 2 లైన్స్ ఈ లైన్ 2 లైన్స్ ఇంటర్సెక్ట్ అవుతున్నాయి ఎక్కడ? P అనే పాయింట్ దగ్గర. అప్పుడు ఈ లైన్ పారామెట్రిక్ పాయింట్ కనుక్కుంటే ఇది వస్తుంది. సో ఈ లైన్ పారామెట్రిక్ పాయింట్ కనుక్కోండి, అలాగే ఈ లైన్ పారామెట్రిక్ పాయింట్ కనుక్కోండి. సో 2 పారామెట్రిక్ పాయింట్స్ వచ్చిన తర్వాత బోత్ లైన్స్ పారామెట్రిక్ పాయింట్ ఏం చేయాలి? ఈక్వేట్ చేయాలి. ఎందుకంటే పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ అని కాబట్టి బోత్ సేమే ఉండాలి. అంటే ఈ లైన్ పారామెట్రిక్ లాంబ్డాలో వస్తుంది, ఈ లైన్ పారామెట్రిక్ పాయింట్ మ్యూలో వస్తుంది. రెండింటిని ఈక్వేట్ చేశారనుకోండి x కోఆర్డినేట్స్, సో ఈ కండిషన్ వస్తుంది. అలాగే రెండిట్లో y కోఆర్డినేట్స్ కూడా ఈ y కోఆర్డినేట్స్ ఈక్వేట్ చేయని ఇది వస్తుంది, z కోఆర్డినేట్స్ వేస్తే ఇది వచ్చేస్తుంది. నెక్స్ట్ ఇప్పుడు ఈ రెండింటిని ఒక సైడ్ తెచ్చేసుకుంటే లాంబ్డా మీలోకి ఈక్వేషన్ వస్తుంది, ఈ రెండింటి నుంచి లాంబ్డా మీలోకి ఈక్వేషన్ వస్తుంది. సో 2 అన్నోన్స్ ఉన్నాయి, 2 ఈక్వేషన్స్ సాల్వ్. ఇది అవసరం కూడా లేదు. సో 2 ఈక్వేషన్స్ సాల్వ్. సో ఈక్వేషన్ సాల్వ్ చేయడం మీకు తెలుసు. సో ఫస్ట్ లాంబ్డా అండ్ మ్యూ వాల్యూ ఈ రెండింటిని సాల్వ్ చేయండి, లాంబ్డా అండ్ మ్యూ వాల్యూస్ కనుక్కోండి. సో లాంబ్డా అండ్ మ్యూ ఏదో ఒకటి కనుక్కున్నా చాలు, రెండో అవసరం లేదు. ఒకవేళ లాంబ్డా వాల్యూ వచ్చిందనుకోండి, సో ఇందులో సబ్స్టిట్యూట్ చేసేస్తారు, అప్పుడు మీకు P అనే పాయింట్ వస్తుంది. ఒకవేళ మ్యూ వాల్యూ వచ్చిందనుకోండి, ఇందులో దీని పారామెట్రిక్ పాయింట్ ఉంటుంది కదా, ఇందులో సబ్స్టిట్యూట్ చేస్తారు, అప్పుడు కూడా మీకు P వస్తుంది. సో ఏదో ఒక దాంట్లో చేస్తే అయిపోతుంది. సో P అనే పాయింట్ పారామెట్రిక్ పాయింట్ వచ్చేసింది. తర్వాత ఏమంటున్నాడు ఇక్కడ? ది డిస్టెన్స్ ఆఫ్ P ఫ్రమ్ ది లైన్ ఈజ్ L. సో డిస్టెన్స్ అడుగుతున్నాడు, P నుంచి లైన్కి డిస్టెన్స్, ఏ లైన్కి? ఈ లైన్కి డిస్టెన్స్ కావాలి. సో P నుంచి లైన్కి డిస్టెన్స్ కావాలి అంటే మనం ఇంతకుముందు ఇది వేరే మెథడ్ చేసాడు, నేను ఇంకో మెథడ్ మనం ఇంతకుముందు రెగ్యులర్ ఫాలో అయ్యే మెథడ్ చూద్దాం ఫస్ట్. సో P నుంచి లైన్కి డిస్టెన్స్ కావాలి అంటే మనం ఏం చేస్తాం? ఫస్ట్ డిస్టెన్స్ అంటే పర్పెండిక్యులర్ డిస్టెన్స్. సో ఏమనలేదంటే పర్పెండిక్యులర్ డిస్టెన్స్, షార్టెస్ట్ డిస్టెన్స్. సో ఇప్పుడు ఈ పర్పెండిక్యులర్ డిస్టెన్స్ కనుక్కోవాలంటే ఫస్ట్ ఏం కనుక్కోవాలి? ఇదేమవుతుంది? అప్పుడు ఈ పాయింట్ పుట్ ఆఫ్ ది పర్పెండిక్యులర్ అవుతుంది. సో ఫస్ట్ మనం ఏం చేస్తాం? పుట్ ఆఫ్ ది పర్పెండిక్యులర్ కనుక్కుంటాం. ఎలా కనుక్కుంటాం పుట్ ఆఫ్ ది పర్పెండిక్యులర్ అంటే? ఈ లైన్ ఈక్వేషన్ తెలుసు కాబట్టి ఈక్వల్ టు సమ్ కాన్స్టెంట్ అనుకున్నారనుకోండి. సో ఇది ఆల్రెడీ లాంబ్డా మ్యూ వాడాం కాబట్టి ఇది గామా డెల్టా, స్మాల్ డెల్టా అనుకోండి. సో దీని నుంచి పారామెట్రిక్ పాయింట్ వచ్చేస్తుంది. సో ఇది ఈక్వల్ టు డెల్టాకి ఈక్వేట్ చేశారనుకోండి, XYZ వాల్యూస్ వస్తే పారామెట్రిక్ పాయింట్ వచ్చేస్తుంది. సో పారామెట్రిక్ పాయింట్ వస్తే మనం ఏమనుకుంటాం? ఆ పారామెట్రిక్ పాయింట్ మనకు కావాల్సిన పాయింట్ అనుకుంటాం. సో అది పుట్ ఆఫ్ ది పర్పెండిక్యులర్. ఈ పాయింట్ని D అనుకుంటే పుట్ ఆఫ్ ది పర్పెండిక్యులర్. సో ఇప్పుడు D అనే పాయింట్ పారామెట్రిక్ ఫామ్లో వస్తుంది. D అనే పాయింట్ తెలుసు, P అనే పాయింట్ తెలుసు. రెండింటికి డిఫరెన్స్ ఆఫ్ ది x కోఆర్డినేట్స్, డిఫరెన్స్ ఆఫ్ ది y కోఆర్డినేట్స్, డిఫరెన్స్ ఆఫ్ ది z కోఆర్డినేట్స్ ఇస్తే PD drs వస్తాయి. ఆల్రెడీ ఈ లైన్ drs తెలుసు. ఈ లైన్ drs ఏంటి? 2, 3, 1 కాబట్టి ఈ లైన్ drs తెలుసు, ఈ లైన్ drs తెలుసు. ఇది లాంబ్డాలో వస్తుంది, డెల్టాలో వస్తుంది, సారీ ఇదేమో 2, 3, 1. సో డాట్ ప్రేట్ చేసేస్తారు. డాట్ ప్రేట్ చేస్తే అప్పుడు మీకు డెల్టా వాల్యూ వచ్చేస్తుంది. డెల్టా వాల్యూ తీసుకొచ్చి ఇందులో సబ్స్టిట్యూట్ చేసేస్తే మీకు ఎగ్జాక్ట్గా D అనే పాయింట్ వస్తుంది. ఇప్పుడు D అనే పాయింట్ వచ్చేసింది కాబట్టి PD డిస్టెన్స్ కనుక్కోవచ్చు. అది రెగ్యులర్గా మనం ఇప్పుడు దాకా చాలా క్వశ్చన్లో చేసిన మెథడే.
అలా కాకుండా ఇది కూడా మీరు డెవలప్ చేసుకోండి. అంటే మీకు మనం రెగ్యులర్ ఫాలో అయ్యేది అదే కాబట్టి మీకు అదే తొందరగా ఐడియా వస్తుంది. కానీ ఇది కూడా నేర్చుకుంటే బాగుంటుంది. ఈ మెథడ్ కూడా ఏంటంటే మనకు కావాల్సింది ఈ డిస్టెన్స్ కావాలి. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు ఈ లైన్ ఈక్వేషన్ ఆల్రెడీ ఇచ్చాడు, లైన్ డిఆర్స్ ఇచ్చాడు. సో ఈ లైన్ మీద ఒక పాయింట్ ఇచ్చాడు ఆల్రెడీ. ఏంటి, లైన్ ఈజ్ పాసింగ్ త్రూ -1, 1, సో ఈ లైన్ ఏంటి, పాసింగ్ త్రూ -1, 1 అనే పాయింట్ గుండా పాస్ అవుతుంది. సో ఇప్పుడు ఏం చేస్తుందంటే ఈ లైన్ దీన్ని కలిపామనుకోండి, సో ఈ లెంత్ కనుక్కోవచ్చు. 2 పాయింట్స్ తెలుసు కాబట్టి పీక్యూ లెంత్ అనేది డిస్టెన్స్ బిట్వీన్ 2 పాయింట్స్ కనుక్కుంటే పీక్యూ లెంత్ వచ్చేస్తుంది. కానీ మనకు కావాల్సింది ఏంటి, ఇది డి అనుకుంటే పీడీ డిస్టెన్స్ కావాలి. మరి పీడీ డిస్టెన్స్ కావాలంటే ఏం చేస్తాం, పుట్ ఆఫ్ ది పర్పెండిక్యులర్ కనుక్కోకుండా చేయాలి అంటే, సో ఇక్కడ మనము ఇదేంటి, క్యూడి ఏంటి, ప్రొజెక్షన్ ఆఫ్ పీక్యూఏ కదా, పీడీ ఏంటి, ప్రొజెక్షన్ ఆఫ్ అంటే మనం ఏం చేస్తాం, లైన్స్ నుంచి, సో ఒక లైన్ ఉందనుకోండి, ఆ లైన్ నుంచి పర్పెండిక్యులర్ డ్రాప్ చేస్తే అది ఏమవుతుంది, ప్రొజెక్షనే కదా, సో ప్రొజెక్షన్ అవుతుంది. సో మనం పర్పెండిక్యులర్ డ్రాప్ చేస్తాం. సో ఇక్కడ ఆల్రెడీ ఇది మీట్ అయింది కాబట్టి ఇప్పుడు ఈ లైన్ నుంచి పర్పెండిక్యులర్ డ్రాప్ చేస్తే క్యూడీ ఈజ్ ద ప్రొజెక్షన్ ఆఫ్ పీక్యూ అవుతుంది. అంటే ఇప్పుడు మనం క్యూడీ లెంత్ కనుక్కోవచ్చు. క్యూడీ లెంత్ ఎలా కనుక్కుంటాం, ప్రొజెక్షన్ మనకు తెలుసు. సో పీక్యూ ప్రొజెక్షన్ ఆన్ దిస్ లైన్. సో ఈ లైన్ వెక్టర్ ఏంటి, 2i + 3j + k బై మోడ్ ఆఫ్ ఈ వెక్టర్ ఏంటది, రూట్ ఆఫ్ మోడ్ అంటే ఏంటి, రూట్ ఆఫ్ 4 + 9 + 1. సో 4 + 9 + 1. సో ఇప్పుడు ఏంటి, రెండింటికి డాట్ పెట్టి చేసేసేయండి. సో రెండింటికి ఇప్పుడు సో పీక్యూ అంటే ఇది వచ్చేస్తుంది మీకు. అంటే పీక్యూ అంటే ఏంటి, డిఫరెన్స్ ఆఫ్ ది ఎక్స్ కోఆర్డినేట్స్ అంటే ఎంత 2, నెక్స్ట్ 1 - 1 0, నెక్స్ట్ -1 1 అంటే -1 ఎంత, -2. సో ఇది పీక్యూ డిఆర్స్. సో పీక్యూ డిఆర్స్ తెలుసు. నెక్స్ట్ పీక్యూ డిఆర్స్ ఐజేకెల్ రాస్తే వెక్టర్ కాబట్టి మనం ఏం చేస్తాం, పీక్యూ ఇది వచ్చేసింది. పీక్యూ అంటే ఎంత, 2i - 2k. సో ఈ రెండింటికి డాట్ పెట్టి చేసేసి బై చేసేస్తే మనకి ఏమొస్తుంది, ప్రొజెక్షన్ వస్తుంది. ప్రొజెక్షన్ అంటే ఏంటి, క్యూడి. సో ఈ పీక్యూ అంటే డిస్టెన్స్ బిట్వీన్ 2 పాయింట్స్ కనుక్కుంటాం. ఈ లెంత్ వచ్చి ఈ లెంత్ తెలుసు. నెక్స్ట్ ఇది రైట్ యాంగిల్ ట్రయాంగిల్ కాన్సెప్ట్ వాడేస్తే మనము పీడీ డిస్టెన్స్ కనుక్కోవచ్చు. సో పీడీ డిస్టెన్స్ ఏమవుతుంది, రైట్ యాంగిల్ ట్రయాంగిల్ కాన్సెప్ట్ తెలుసు కదా. సో హైపోటెన్యూస్ ఏంటి, పీక్యూ స్క్వేర్. సో పీక్యూ స్క్వేర్ ఈక్వల్ టు ఏంటి, క్యూడీ స్క్వేర్ ప్లస్ పీడీ స్క్వేర్. సో ఇందులో పీక్యూ తెలుసు, సబ్స్టిట్యూట్ చేస్తారు. అలాగే క్యూడీ తెలుసు, సో సబ్స్టిట్యూట్ చేస్తే మీకు పీడీ వాల్యూ వచ్చేస్తుంది. సో పీడీ లెంత్ ఎంత, ఎల్. ఇక్కడ స్క్వేర్ ఆఫ్ ది ఇక్కడ ఏమంటే 14l² అన్నాడు. సో ఎల్ వాల్యూ వస్తుంది. సో పీక్యూ లెంత్ √8 వస్తుంది. సో l² ఇది వస్తుంది 108/14. సో 14 × l² చేస్తే ఆన్సర్ 108 వస్తుంది. సో నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, లైన్ విత్ డైరెక్షన్ రేషియోస్. ఒక లైన్ ఉంది విత్ డైరెక్షన్ రేషియోస్. ఆ లైన్ డైరెక్షన్ రేషియోస్ ఏంటి, 2, 1, 2 మీట్స్ దీస్ 2 లైన్స్. సో ఒక లైన్ మీట్ అవుతుంది, ఇది ఇంకొక లైన్. సో 2 లైన్స్ ని మీట్ అవుతుంది ఎట్ పాయింట్ P. సో ఫస్ట్ లైన్ ఏమో P దగ్గర, సెకండ్ లైన్ ఏంటి, Q దగ్గర మీట్ అవుతుంది. సో ఈ లైన్ డిఆర్స్ తెలుసు, 2, 1, 2. సో నెక్స్ట్ ఇప్పుడు ఈ లైన్ ఈక్వేషన్ ఏంటి, ఆల్రెడీ ఇచ్చాడు. సో ఈ లైన్ ఈక్వేషన్ సో మనకి ఈక్వల్ టు లాంబ్డా అనుకుంటాం. సో ఈక్వల్ టు లాంబ్డా అనుకుంటే అప్పుడు ఏంటి, x = లాంబ్డా, y + 2 = లాంబ్డా. సో ఇక్కడ లాంబ్డా అనుకుంటే అప్పుడు x వాల్యూ ఎంత, ఫస్ట్ x = లాంబ్డా అండ్ y + 2 = లాంబ్డా అంటే ఎంత, y వాల్యూ లాంబ్డా -2 అండ్ z వాల్యూ = లాంబ్డా. సో మనకి పారామెట్రిక్ పాయింట్ వస్తుంది. ఆ పారామెట్రిక్ పాయింట్ ఈ లైన్ మీద జనరల్ పాయింట్ తెలుసు. సో ఆ జనరల్ పాయింట్ ఏమనుకుంటాం, మనకు కావాల్సిన పాయింట్ P అనుకుంటాం. అలాగే నెక్స్ట్ ఇప్పుడు దీన్ని మ్యూ అనుకోండి, ఈక్వల్ టు మ్యూ చేసేస్తే అప్పుడు మీకు Q అనే పాయింట్, దాని మీద కూడా పారామెట్రిక్ పాయింట్ వచ్చేస్తుంది. సో Q అనే పాయింట్ వచ్చేస్తుంది. నెక్స్ట్ P తెలుసు, Q తెలుసు కాబట్టి ఇప్పుడు మనము ఏం చేయొచ్చు, రెండు పాయింట్స్ వేస్తే డిఫరెన్స్ ఆఫ్ ది x కోఆర్డినేట్స్, డిఫరెన్స్ ఆఫ్ ది y కోఆర్డినేట్స్, డిఫరెన్స్ ఆఫ్ ది z కోఆర్డినేట్స్ వేస్తే PQDRs వస్తాయి. సో P అనే పాయింట్ ఇన్ టర్మ్స్ ఆఫ్ లాంబ్డా తెలుసు అండ్ Q అనే పాయింట్ ఇన్ టర్మ్స్ ఆఫ్ మ్యూలో తెలుసు. సో వాటి డిఫరెన్స్ చేసేస్తే మనకి సో డిఫరెన్స్ ఆఫ్ ది ఎక్స్ కోఆర్డినేట్స్ చూడండి, ఇది మైనస్ ఇది చేసేస్తే న్యూమేటర్ ఇది వస్తుంది. అలాగే డిఫరెన్స్ ఆఫ్ ది వై కోఆర్డినేట్స్ మ్యూ మైనస్ లాంబ్డా -2. అలాగే డిఫరెన్స్ ఆఫ్ ది జెడ్ కోఆర్డినేట్స్ చేసేస్తే సో మీకు న్యూమేటర్ ఉన్న వాల్యూస్ వస్తాయి. నెక్స్ట్ ఆల్రెడీ మనకి ఇప్పుడు అది చేసేస్తే ఏమొస్తుంది, PQDRs. కానీ ఆల్రెడీ మనకి PQDRs తెలుసు. సో ఆల్రెడీ PQDRs ఏంటి, 2, 1, 2. ఆల్రెడీ PQDRs ఏంటి, 2, 1, 2. కాబట్టి ఏమి ఉండాలి, ప్రపోర్షన్లో ఉండాలి. ఆల్రెడీ ఈ లైన్ డిఆర్స్ తెలుసు కాబట్టి
సో మనకి పీక్యూ డిఫరెన్స్ కనుక్కుంటే పీక్యూ డిఆర్స్ వచ్చినాయి. ఆల్రెడీ మనకి 2 1 2 తెలుసు కాబట్టి సో ప్రపోర్షనల్ చేసేస్తే అయిపోతుంది. సో ఇప్పుడు ఈ రెండింటిని ఈక్వేట్ చేయండి, మీకు లాంబ్డా అండ్ మీలో ఒక ఈక్వేషన్ వస్తుంది. ఇంకా అదర్ టు ఈ రెండు ఈక్వేట్ చేయండి, ఇంకొక ఈక్వేషన్ వస్తుంది. సో అది ఆ రెండు ఈక్వేషన్ సాల్వ్ చేయండి, అది ప్రాక్టీస్ చేయండి మీరు, ఎందుకంటే చాలామంది సింప్లిఫికేషన్స్ అది చేయట్లేదు. సో మీరు అది చేయండి, రఫ్ లైట్ తీసుకోబాకండి, సింప్లిఫికేషన్ చేయండి. అక్కడే చాలామంది టైం వేస్ట్ చేస్తున్నారు, క్యాలిక్యులేషన్ మిస్టేక్స్ చేస్తున్నారు. సో అవి అవాయిడ్ చేయాలంటే మీరు చేయండి క్యాలిక్యులేషన్. సో లాంబ్డా అండ్ మీ వాల్యూస్ వస్తాయి. సో లాంబ్డా వాల్యూ తీసుకొచ్చి పీలో సబ్స్టిట్యూట్ చేస్తే పీ అనే పాయింట్ వస్తుంది. మ్యూ వాల్యూ తీసుకొచ్చి ఇందులో సబ్స్టిట్యూట్ చేస్తే క్యూలో సబ్స్టిట్యూట్ చేస్తే క్యూ అనే పాయింట్ వచ్చేస్తుంది. ఇప్పుడు పీక్యూ పాయింట్స్ రెండు తెలుసు. సో కాబట్టి పీక్యూ ఈక్వేషన్ కనుక్కోవచ్చు. సో ఆల్రెడీ మనకి డిఆర్స్ 2 1 2 కాబట్టి డినామినేటర్లో 2 1 2 రాశాం. పాయింట్ అంటే పీక్యూ మీద రెండు పాయింట్స్ తెలుసు, మీ ఇష్టం వచ్చిన పాయింట్ తీసుకోండి. సో క్యూ అనే పాయింట్ తీసుకుంటే ఇది వచ్చింది, లేదంటే మీకు కావాలంటే పీ వాల్యూ తీసుకున్నా ఏం కాదు, ఏది తీసుకున్నా కూడా నష్టం ఏం లేదు. సో నేను క్యూ అనే పాయింట్ తీసుకుంటే ఇది వచ్చేసింది. ఇప్పుడు ఏమంటున్నాడు ఇక్కడ, లెంత్ ఆఫ్ ది పర్పెండిక్యులర్ ఫ్రమ్ 1 2 1 2 12 నుంచి ఈ పీక్యూ లైన్కి పర్పెండిక్యులర్ కావాలి. సో పీక్యూ లైన్ తెలుసు కదా, సో ఇది పీక్యూ లైన్. సో లెంత్ ఆఫ్ ది పర్పెండిక్యులర్ కావాలంటే ఏం చేస్తాం మనం, ఇప్పుడు పీక్యూ లైన్ ఈక్వేషన్ తెలుసు కాబట్టి సో దీనిలో పారామెట్రిక్ పాయింట్ ఈక్వల్ టు టీ అనుకుంటే, సో ఈక్వల్ టు టీ అనుకుంటే అప్పుడు పీక్యూ మీద జనరల్ పాయింట్ వస్తుంది, పారామెట్రిక్ పాయింట్ ఇది. సో పీక్యూ మీద జనరల్ పాయింట్ వస్తుంది. సో ఇది ఇక్కడ మనం పర్పెండిక్యులర్ డ్రాప్ చేస్తే దీన్ని పుట్టాది పర్పెండిక్యులర్ అనుకోండి. సో ఇక్కడ టీ అనుకుంటే పీక్యూ మీద పారామెట్రిక్ పాయింట్ వచ్చింది. ఆ పారామెట్రిక్ పాయింట్ అంటే ఏదైనా జనరల్ పాయింట్ మనకు కావాల్సిందే అనుకుంటాం. ఇక్కడ మనకు కావాల్సింది ఏంటి, పుట్టాది పర్పెండిక్యులర్ ఎం కావాలి కాబట్టి ఆ పాయింట్ని ఎం అనుకోండి. నెక్స్ట్ ఇప్పుడు ఎం తెలుసు, ఈ పాయింట్ తెలుసు కాబట్టి రెండింటికి డిఫరెన్స్ వేసేస్తే అప్పుడు మీకు ఏమొస్తుంది, ఈ పాయింట్ ఏంటి, ఇక్కడ పాయింట్ ఏం పేరేం లేదు, సో ఏ అనుకుందాం. సో ఇప్పుడు ఏ తెలుసు, ఎం అనే పాయింట్ తెలుసు, ఎం అనే పాయింట్ ఇదే కదా. సో డిఫరెన్స్ ఆఫ్ ది ఎక్స్ కోఆర్డినేట్స్, డిఫరెన్స్ ఆఫ్ ది వై కోఆర్డినేట్స్, డిఫరెన్స్ ఆఫ్ ది జెడ్ కోఆర్డినేట్స్ వేస్తే సో ఈ లైన్ డిఆర్స్ తెలుసు మనకి. సో ఇప్పుడు ఏంటి, డిఫరెన్స్ ఆఫ్ ది ఎక్స్ కోఆర్డినేట్స్, డిఫరెన్స్ ఆఫ్ ది వై కోఆర్డినేట్స్, డిఫరెన్స్ ఆఫ్ ది జెడ్ కోఆర్డినేట్స్ వేసేస్తే ఈ లైన్ డిఆర్స్ వచ్చినాయి. నెక్స్ట్ ఆల్రెడీ పీక్యూ డిఆర్స్ తెలుసు, ఆల్రెడీ పీక్యూ డిఆర్స్ తెలుసు కాబట్టి రెండింటి డాట్ పెట్టి ఏం కావాలి మీకు, 0 అవ్వాలి. సో రెండింటికి డాట్ పెట్టి 0 చేసేయండి. సో అప్పుడు మీకు ఏమొస్తుంది, ఎం అనే పాయింట్ వచ్చేస్తుంది. ఎం అనే పాయింట్ తెలిస్తే సో ఏం కనుక్కోవచ్చు. నెక్స్ట్ ఇక్కడ క్యూ అండ్ ఆర్ పీట్ ఆఫ్ ది పర్పెండిక్యులర్ ఫ్రమ్ పీ. సో పీ నుంచి ఈ లైన్స్కి, సో ఇక్కడ రెండు లైన్స్ ఇచ్చాడు. సో ఒక లైన్ ఏంటి, సో ఎక్స్ ఈక్వల్ టు వై కామా జెడ్ ఈక్వల్ టు 1. సో ఇక్కడ లైన్ డిఫరెంట్ ఉంది, అబ్జర్వ్ చేయండి. సో లైన్ ఈక్వేషన్ అలా కాదు, సో మీరు దాన్ని మాడిఫై చేసుకొని రాయాలి. అన్నీ ఈక్వల్ ఉండాలి, అంటే ఇట్లా మధ్యలో కూడా ఈక్వల్ ఉండాలి. ఇంతకుముందు మనం చూస్తే అన్నీ కూడా అలాగే ఉన్నాయి, అంటే ఇక్కడ సంథింగ్ x మైనస్ x1 ఇలా ఉంటుంది మనకి. లైన్ ఈక్వేషన్ ఏంటి, x మైనస్ x1 బై ఏ, y మైనస్ y1 బై బి ఈక్వల్ టు z మైనస్ z1 బై సి. ఈ టైప్లో ఉంటే మనం లైన్ ఈక్వేషన్ రాసేయచ్చు. ఇక్కడ అలా లేదు, అంటే మధ్యలో ఈక్వల్టీ ఏం లేదు. సో ఇది డిస్టర్బ్ అవ్వకుండా, ఇచ్చిన కండిషన్ సాటిస్ఫై అవ్వకుండా ఈక్వాలిటీలో రాయాలి అంటే మనం ఏం చేస్తామంటే ఈక్వల్ టు, సో ఎక్స్ ఈక్వల్ టు వై. సో 1 అనేది లెఫ్ట్ సైడ్ వచ్చేసింది అనుకోండి, జెడ్ మైనస్ 1 వస్తుంది. ఏమొస్తుంది, జెడ్ మైనస్ 1 అంటే 1 ఇటు వచ్చేస్తే జెడ్ మైనస్ 1 ఈక్వల్ టు 0 కదా. సో 0 అనేది ఇటు వచ్చేస్తుంది, 0 అనేది సో డినామినేటర్లో తీసుకొచ్చేయండి. ఇప్పుడు ఈక్వల్ రాసేయండి, నష్టం ఏం జరగదు చూసుకోండి. ఇప్పుడు సో ఈ రెండింటిని ఈక్వేట్ చేశారనుకోండి ఏమొస్తుంది, ఇప్పుడు 0 ఇటు వచ్చేస్తుంది కాబట్టి జెడ్ ఈక్వల్ టు 1 వస్తుంది. అలాగే నెక్స్ట్ ఎక్స్ ఈక్వల్ టు జెడ్ మైనస్ 1 బై 0 చేస్తే అప్పుడు ఏంటి, 0 ఇటు వచ్చేస్తుంది కాబట్టి 0 ఇంటూ ఎక్స్ 0 ఈక్వల్ టు జెడ్ మైనస్ 1. సో జెడ్ ఈక్వల్ టు 1 వస్తుంది. సో ఇలా మాడిఫై చేసుకోవాలి, ఇలా ఉన్నప్పుడు ఇలా మాడిఫై చేసుకోవాలి. సో ఇప్పుడు లైన్ ఈక్వేషన్ వచ్చింది. అలాగే నెక్స్ట్ రెండో లైన్ కూడా చూద్దాం. రెండో లైన్ కూడా సేమ్ అలాగే ఇచ్చాడు. సో ఏం చేయడు, ఎక్స్ ఈక్వల్ టు మైనస్ వై ఈక్వల్ టు లేదు, ఇక్కడ కామా ఉంది, జెడ్ ఈక్వల్ టు మైనస్ 1 అని ఉంది. సో ఇలా ఉన్నప్పుడు లైన్ ఈక్వేషన్ ఎలా రాయాలి అంటే ఎక్స్ ఈక్వల్ టు మైనస్ వై, సో 1 ఇటు వచ్చేస్తే అప్పుడు ఏంటి, జెడ్ ప్లస్ 1 ఈక్వల్ టు 0 వస్తుంది. ఆ 0 అనేది బై 0 రాయండి, ఇక్కడ ఈక్వల్ టు రాసేయండి. ఇప్పుడు మీకు ఎటువంటి డిస్టర్బెన్స్ జరగదు చూసుకోండి. సో ఇక ఎక్స్ ఈక్వల్ టు మైనస్ వై ఆల్రెడీ ఉంది. సో నెక్స్ట్ ఇప్పుడు ఈ రెండు ఈక్వేట్ చేస్తే ఏమొస్తుంది, మీకు జెడ్ ఈక్వల్ టు మైనస్ 1 వస్తుంది. ఈ రెండింటిని ఈక్వేట్ చేశారనుకోండి 0 ఇటు వస్తే ఎంత, 0 ఇంటూ మైనస్ వై, 0 ఈక్వల్ టు జెడ్ ప్లస్ 1. సో జెడ్ ఈక్వల్ టు మైనస్ 1 వస్తుంది. లేదంటే ఈ రెండింటిని ఈక్వేట్ చేసినా కూడా మీకు ఏమొస్తుంది,
వాడు ఇచ్చిన కండిషన్ ఎటువంటి డిస్టర్బెన్స్ లేకుండా z ఈక్వల్ టు -1 వస్తుంది. ఇప్పుడు మనకి లైన్ ఈక్వేషన్ వచ్చేసింది. సో ఈ లైన్ ఈక్వేషన్ ఫామ్లో రాసాం, ఇలా రాసాం. సో కార్టిజియన్ ఫామ్ అంటాం దీన్ని. సో ఈ టైప్లో రాసేసాం. ఇప్పుడు PQలు ఏంటి అంటే P అనేదేమో ఇక్కడ Q అనేదేమో ఈ లైన్ మీద ఉంటుందన్నాడు, R అనేదేమో ఈ లైన్ మీద ఉంటుందన్నాడు. సో ఈ లైన్ ఈక్వేషన్. నెక్స్ట్ ఇప్పుడు ఈ లైన్ ఈక్వేషన్ ఇది. సో Q అనేదేమో ఈ లైన్ మీద పాయింట్ అన్నాడు. సో ఇక్కడ Q అనేది ఏంటి, Q అండ్ R పీట్ ఆఫ్ ది పర్పెండిక్యులర్స్ అంటే పుట్ ఆఫ్ ది పర్పెండిక్యులర్స్. Q అనేది పుట్ ఆఫ్ ది పర్పెండిక్యులర్ ఆన్ ఫస్ట్ లైన్ అండ్ R అనేది పుట్ ఆఫ్ ది పర్పెండిక్యులర్ ఆన్ ది సెకండ్ లైన్ అన్నాడు. సరే ఇప్పుడు Q అనే పాయింట్ కావాలంటే మనం ఏం చేస్తాం, ఇది లైన్ ఈక్వేషన్ తెలుసు కాబట్టి ఈక్వల్ టు లాంబ్డా అనుకుంటే, దీన్ని ఈక్వల్ టు లాంబ్డా అనుకుంటే అప్పుడు మీకు ఏమొస్తుంది, పారామెట్రిక్ పాయింట్ వస్తుంది. సో ఇక్కడ నెక్స్ట్ ఇక్కడ మనకి ఇంతకుముందు ఏమొచ్చింది, x ఈక్వల్ టు ఇట్లా రాశాం కదా, x ఈక్వల్ టు y ఈక్వల్ టు z+1/0 అని రాశాం కదా. అలా ఇక్కడ ఏం లేదంటే ఏమున్నట్టు, డినామినేటర్లో 1 ఉన్నట్టు, డినామినేటర్లో ఏం లేదంటే 1 ఉన్నట్టు. ఇక్కడ 0 ఎందుకు వచ్చిందంటే రైట్ సైడ్ 0 వస్తుంది, z ఈక్వల్ టు -1. సో z+1 ఈక్వల్ టు 0 ఇటు వస్తే z+1/0. సో ఇప్పుడు దీన్ని ఈక్వల్ టు లాంబ్డా అనుకుంటే అప్పుడు x ఈక్వల్ టు y ఈక్వల్ టు z ఈక్వల్ టు పారామెట్రిక్ పాయింట్లో వస్తుంది. అలాగే నెక్స్ట్ ఇప్పుడు Q అనే పాయింట్ వచ్చేసింది. అలాగే నెక్స్ట్ R అనేది ఈ లైన్ మీద పాయింట్ కాబట్టి ఇప్పుడు ఈ లైన్ మీద పారామెట్రిక్ పాయింట్ కావాలంటే ఈక్వల్ టు μ అనుకోండి. ఇప్పుడు ఈ లైన్ మీద పారామెట్రిక్ పాయింట్ వస్తుంది. సో ఆ పారామెట్రిక్ పాయింట్ ఏమనుకుంటారు, మీకు ఏదైతే కావాలో అదే అనుకుంటారు. సో ఇది R అనే పాయింట్. సో నెక్స్ట్ ఇక్కడ క్వశ్చన్ కంటిన్యూ చేస్తే ఇక్కడ Q అండ్ R పుట్ ఆఫ్ ది పర్పెండిక్యులర్స్ ఫ్రమ్ P. సో Q అండ్ R పుట్ ఆఫ్ ది పర్పెండిక్యులర్స్ ఫ్రమ్ P అనే పాయింట్ ఇది అనుకుంటే P నుంచి పర్పెండిక్యులర్ డ్రాప్ చేస్తున్నాం ఈ లైన్ మీదకి. సో అలాగే నెక్స్ట్ ఈ లైన్ మీద కూడా పర్పెండిక్యులర్ డ్రాప్ చేస్తున్నాం. సో ఇది ఏంటి, Q అండ్ R పుట్ ఆఫ్ ది పర్పెండిక్యులర్స్. సో P అనే పాయింట్ ఆల్రెడీ తెలుసు. P అనే పాయింట్ ఏంటి, A. సో P నుంచి మనకి పర్పెండిక్యులర్ డ్రాప్ చేస్తే Q అనేది పుట్ ఆఫ్ ది పర్పెండిక్యులర్ అన్నాం. ఇప్పుడు Q అనే పాయింట్ తెలుసు మీకు. Q అనే పాయింట్ ఏంటి, లాంబ్డా పారామెట్రిక్ పాయింట్ కనుక్కుంటే 1. సో P అనే పాయింట్ తెలుసు. సో ఈ రెండింటికి డిఫరెన్స్ చేస్తే ఏమొస్తుంది, PQDRs వస్తాయి. సో PQDRs అంటే ఏంటి, ఇక్కడ A మైనస్ లాంబ్డా. PQDRs ఏంటి, PQDRs. సో A మైనస్ లాంబ్డా. అలాగే డిఫరెన్స్ ఆఫ్ ది y కోఆర్డినేట్స్ A మైనస్ లాంబ్డా. అలాగే డిఫరెన్స్ ఆఫ్ ది z కోఆర్డినేట్స్ ఇది ఏంటి చూడండి, ఇది A, 0 కాదు ఇది A. సో A -1. సో PQDRs వచ్చినాయి. సేమ్ అలాగే నెక్స్ట్ మీకు R అనే పాయింట్ తెలుసు కాబట్టి సో డిఫరెన్స్ వేస్తే PRDRs కూడా వచ్చేస్తాయి. ఇప్పుడు PQ అనేది ఎలా ఉంటుంది, PQ అనేది ఈ లైన్ పర్పెండిక్యులర్ కాబట్టి ఈ లైన్ డిఆర్స్ ఏంటి 1 1 0. నెక్స్ట్ PQDRs తెలుసు, ఈ లైన్ డిఆర్స్ తెలుసు. రెండింటి డాట్ పెట్టి ఏం కావాలి, 0 అవ్వాలి. సో PQDRs ఏంటి, A మైనస్ లాంబ్డా ఇంటూ 1. సో A మైనస్ లాంబ్డా ఇంటూ 1. అలాగే నెక్స్ట్ A మైనస్ లాంబ్డా ఇంటూ 1, అది కూడా A మైనస్ లాంబ్డా. నెక్స్ట్ A మైనస్ 1 ఇంటూ 0. A మైనస్ 1 ఇంటూ 0 అంటే 0 వస్తుంది. సో ఇది వస్తుంది ఈక్వల్ టు 0. సో లేదు అంటే వెక్టార్లో రాస్తేనేమో సో ఇదేంటి PQ. సో IJKL రాస్తే PQ. నెక్స్ట్ ఈ లైన్ కూడా వెక్టార్లో రాస్తే ఏంటి I ప్లస్ J. K వాల్యూ ఉండదు, 0 ఉంది కాబట్టి సో K వాల్యూ లేదు. సో ఇప్పుడు ఏంటి, ఆ రెండింటికి డాట్ పెట్ చేస్తే మీకు ఇది వచ్చేస్తుంది. అలాగే నెక్స్ట్ PRDRs కనుక్కున్నారు. PRDRs అనేది ఈ లైన్ పర్పెండిక్యులర్ కాబట్టి ఈ రెండింటికి ఈ లైన్కి డాట్ పెట్ చేసేస్తే మీకు సో PRDRs వస్తాయి. సో IJKL రాస్తే PR అనే వెక్టార్ వస్తుంది. నెక్స్ట్ ఈ లైన్ డిఆర్స్ ఏంటి 1 -1 0. సో IJKL రాస్తే ఇలా వస్తుంది. సో PR అనేది ఈ లైన్ పర్పెండిక్యులర్ కాబట్టి సో ఏం కావాలి, డాట్ పెట్టి 0 వేస్తే మీ వాల్యూ వస్తుంది. సో లాంబ్డా అండ్ మీ వాల్యూస్ వచ్చేసినాయి. సో మీ వాల్యూ 0 వచ్చింది, లాంబ్డా వాల్యూ ఎంత A వచ్చింది. ఇప్పుడు PQ ఏమన్నాడు, పర్పెండిక్యులర్ టు PR అన్నాడు. సో PQ అనేది ఈ లైన్, నెక్స్ట్ PR అనేది ఈ లైన్, ఈ రెండు కూడా పర్పెండిక్యులర్ అన్నాడు కాబట్టి ఇప్పుడు PQDRs PRDRs డాట్ పెట్టి 0 అవ్వాలి. సో PQDRs అంటే ఇవి, అలాగే PRDRs అంటే ఇవి. సో ఈ రెండింటికి డాట్ పెట్ చేసేసేయండి. డాట్ పెట్ చేసి 0కి పర్పెండిక్యులర్ కాబట్టి డాట్ పెట్ 0 అవ్వాలి, కండిషన్ వస్తుంది. సో నెక్స్ట్ ఈ కండిషన్ వచ్చిన తర్వాత మీకు మీ వాల్యూ తెలుసు. సో మీ వాల్యూ 0 రాస్తారు అండ్ లాంబ్డా ప్లేస్ A రాసేస్తారు. సో అప్పుడు ఇదేంటి, మీ వాల్యూ 0 రాస్తే అప్పుడు ఇక్కడ లాంబ్డా వాల్యూ A రాస్తే ఇది 0 అయిపోతుంది. నెక్స్ట్ ఇక్కడ కూడా లాంబ్డా వాల్యూ A రాస్తే ఇది కూడా 0 అయిపోతుంది. సో ఫైనల్గా మీకు ఏమొస్తుంది, A-1 ఇంటూ A+1 ఈక్వల్ 0. కాబట్టి A ఈక్వల్ టు ఏంటి, +or -1.
ఏ స్క్వేర్ అంటే ఎంత వస్తుంది మీకు 1 వస్తుంది. అడిగింది ఎంత 12a స్క్వేర్.